అందరికీ నమస్కారం. ఆలోచించండి, ప్రపంచంలోనే అత్యంత విజయవంతమైన ఇద్దరు ఫిల్మ్ డైరెక్టర్లు ఒకే చోట కలిస్తే, వాళ్ల మధ్య ఓ సంభాషణ జరిగితే అది మామూలు ఇంటర్వ్యూ అవుతుందా? అస్సలుగాదు. అదొక స్ట్రాటజిక్ మీటింగ్, ప్రపంచ సినిమా భవిష్యత్తును మార్చగల ఒక పక్కా వ్యూహం. ఇంతకీ ఆ సంభాషణ వెనుక ఉన్న అసలు కదేంటో ఈరోజు మనం విశ్లేషిద్దాం. ఒకవైపు దశాబ్దాలుగా హాలీవుడ్ బాక్సాఫీస్ని శాసిస్తున్న జేమ్స్ కెమెరూన్, మరోవైపు మన భారతీయ సినిమాను ప్రపంచపటం మీద నిలబెట్టిన ఎస్ఎస్ రాజమౌళి. ఇద్దరూ తమ తమ ఇండస్ట్రీలలో తిరుగులేని కింగ్స్. మరి అలాంటి ఇద్దరు దిగ్గజాలు కలిసినప్పుడు అది కేవలం ఒక సంభాషణగా ఎలా మిగిలిపోతుంది? వాళ్ళిద్దరి ప్రయాణాలు వేరైనా సరే, వాళ్ల లక్ష్యం మాత్రం ఒక్కటే: తమ కథలతో ప్రపంచాన్ని జయించడం. ఒకరు టెక్నాలజీతో మ్యాజిక్ చేస్తే, మరొకరు ఎమోషన్స్తో మహాకావ్యాలు సృష్టించారు. వాళ్ల జర్నీలను ఒక్కసారి క్విక్గా చూసేద్దాం. ముందుగా జేమ్స్ కెమెరూన్ గురించి మాట్లాడుకుంటే, ఆయనది దశాబ్దాల ప్రస్థానం. టర్మినేటర్తో మొదలుపెట్టి టైటానిక్తో చరిత్ర సృష్టించి, ఆ తర్వాత అవతార్తో అసలు సినిమా టెక్నాలజీ హద్దుల్నే చెరిపేశారు. ఆయన ప్రతి సినిమా కూడా ఒక ఈవెంట్ లాంటిది. అందుకే ఆయన బాక్సాఫీస్కు రారాజు. ఇక ఎప్పుడూ మన రాజమౌళిగారి జర్నీ చూద్దాం. ఈగలాంటి ఒక వినూత్న ప్రయోగంతో అందరి దృష్టిని ఆకర్షించి బాహుబలితో ఇండియన్ సినిమా బౌండరీస్ని బ్రేక్ చేశారు. ఇక ఆర్ఆర్తో అయితే ఏకంగా ఆస్కార్ని సాధించి గ్లోబల్ స్టేజ్పై మన జెండా ఎగరేశారు. ఒక రీజనల్ డైరెక్టర్ ఇంటర్నేషనల్ లెవెల్కి ఎదిగిన తీరు నిజంగా అద్భుతం. అయితే ఇద్దరు గ్రేట్ డైరెక్టర్లు ఒకరినొకరు పొగుడుకోవడం చాలా కామన్. కానీ సినీ విమర్శకుల ప్రకారం ఈ సంభాషణ అంతకుమించి చాలా ఎక్కువ. ఇది యాదృచ్ఛికంగా జరగడం కాదు, ఇదొక వెల్ ప్లాన్డ్ స్ట్రాటజీ. ఆ వ్యూహం వల్ల ఇద్దరికి ఎలాంటి ప్రయోజనాలు కలిగాయో ఇప్పుడు చూద్దాం. ప్రముఖ సినీ విమర్శకులు దాసరి విజ్ఞాన్ మాటల్లో చెప్పాలంటే, ఇది ఒకరికొకరు సహాయపడేలా చేసుకున్న సంభాషణ. ఈ ఒక్క మాట చాలు ఈ మొత్తం ఈవెంట్ వెనుకున్న అసలు ప్లానేంటో అర్థం చేసుకోవడానికి. ఒకరి సినిమాకు ఇది ప్రమోషన్ అయితే, మరొకరి స్థాయికి ఇది గ్లోబల్ రికగ్నిషన్. అసలు ఈ స్ట్రాటజీ ఎలా వర్కౌట్ అయిందో చూడండి. ఫస్ట్ స్టెప్, ఇంటర్వ్యూ. కెమెరూన్కు తెలుసు అవతార్కు ఇండియా ఎంత పెద్ద మార్కెటో, అందుకే రాజమౌళి ఇన్ఫ్లుయెన్స్ వాడుకున్నారు. ఇక రెండో స్టెప్, గ్లోబల్ ఎండార్స్మెంట్. రాజమౌళికి ప్రపంచపు నెంబర్ 1 డైరెక్టర్ నుంచి వచ్చిన ప్రశంస అది మామూలు విషయం కాదు. ఫైనల్ రిజల్ట్ ఏంటో తెలుసా? కెమెరూన్ పొగిడాడంటే రాజమౌళిలో ఏదో విషయం ఉందని ప్రపంచవ్యాప్తంగా ఆడియన్స్ ఆయన పాత సినిమాలను కూడా వెతికి మరీ చూశారు. బాహుబలిని, ఈగని, అన్నిటినీ. సింపుల్గా చెప్పాలంటే ఇదొక పర్ఫెక్ట్ విన్ విన్ సిట్యుయేషన్ అన్నమాట. ఈ సంభాషణ కేవలం స్ట్రాటజీస్ వరకే ఆగిపోలేదు. అవతార్ ఫ్యాన్స్కి కొన్ని చాలా ఇంట్రెస్టింగ్ హింట్స్ కూడా ఇచ్చింది. ఆ ఫ్రాంచైజీ ఫ్యూచర్ ఎలా ఉండబోతోందో ఒక్కసారి చూద్దాం. సో అసలు పండోరా ప్రపంచంలో నెక్స్ట్ ఏం జరగబోతోంది? కెమెరూన్ మాటల నుంచి విమర్శకులు కొన్ని కీ పాయింట్స్ పట్టుకున్నారు. అవతార్ 3 కథపై కొన్ని ఆసక్తికరమైన అంచనాలు ఇవే. విమర్శకుల అనాలిసిస్ ప్రకారం 3వ భాగం థీమ్ ఫైర్ అండ్ యాష్ అట, అంటే అగ్ని, బూడిద. కథ కూడా సెకండ్ పార్ట్ ఎక్కడైతే ఎమోషనల్గా ఎండ్ అయిందో సరిగ్గా అక్కడ్నించే స్టార్ట్ అవుతుంది. ఇంకా చెప్పాలంటే స్పైడర్ కాపాడిన విలన్ మళ్లీ వస్తాడు. ఇది కథలో పెద్ద ట్విస్ట్. మరి ఆ మంటల మధ్య నావి ప్రజలు ఎలా సర్వైవ్ అవుతారు, ఎలా ఫైట్ చేస్తారనేదే మెయిన్ ప్లాట్. అయితే ఈ మొత్తం సంఘటన యొక్క అతిపెద్ద, ఇంకా చెప్పాలంటే అత్యంత ముఖ్యమైన ఇంపాక్ట్ కేవలం ఆ ఇద్దరు డైరెక్టర్లకే పరిమితం కాదు. ఇదొక మొత్తం ఫిల్మ్ ఇండస్ట్రీ భవిష్యత్తును సూచిస్తోంది. ఇది కేవలం ఒక వాక్యం కాదు, ఇది ఒక కొత్త శకానికి నాంది. ఒకప్పుడు మన తెలుగు సినిమా ప్రాంతీయ సరిహద్దుల్లో ఉండేది. అక్కడ నుంచి పాన్ ఇండియాను జయించి ఇప్పుడు గ్లోబల్ స్టేజ్ మీద తనదైన ముద్ర వేస్తోంది. ఇంతకీ గ్లోబల్ సినిమా అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే మన సినిమాలు, మన క్రియేటర్స్ కేవలం మన దేశంలోనే కాదు, జపాన్ నుంచి అమెరికా వరకు ప్రతి చోట ప్రేక్షకులు ఎదురుచూసే స్థాయికి చేరుకోవడం. రాజమౌళి ఇప్పుడు దాన్ని సాధించారు. నిజంగా ఈ ప్రయాణం ఎంత అద్భుతంగా ఉందో కదా! ఒకప్పుడు కేవలం రీజనల్ సక్సెస్లతో సరిపెట్టుకున్న మన తెలుగు సినిమా బాహుబలితో పాన్ ఇండియా సంచలనంగా మారింది. ఇప్పుడు ఆర్ఆర్ఆర్ మరియు ఈ కెమెరూన్ రాజమౌళి సంభాషణ తర్వాత మనం ఒక గ్లోబల్ పవర్ హౌస్గా ఎదుగుతున్నాం. ఇది మనందరం గర్వించాల్సిన విషయం. సో ఇదొక కొత్త శకానికి ఆరంభం మాత్రమే. రాజమౌళి ఒక దారి చూపించారు. ఇప్పుడు ఆ దారిలో నడిచి మన తెలుగు సినిమా నుంచి ప్రపంచాన్ని ఏలే నెక్స్ట్ గ్లోబల్ స్టార్ ఎవరు కాబోతున్నారు? ఈ ప్రశ్నతో ఈరోజు విశ్లేషణను ముగిద్దాం.